డాన్స్ లో చేసుకోండి వాళ్ళు కళ్యాణం ఎందుకు నేను చెప్తే ఇంకా రాగలను లేదంటే అంటానే చక్కగా ఎగురుతుంది చూడండి చెప్పండి ఇంకో చేయి పట్టి కలిసి చూడండి రామంజల్ అమ్మ బట్టలు తీసుకురండి అయ్యా ఎంత కట్టవయా మళ్ళీ వదిలిపోయకుండా బ్రాహ్మణాశయ ఉద్ధరే
यावतिर्वै देवतास्ता सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्न शीलं कीर्तयेत् पर्याप्यानन्तरायाय బట్టలు आदित्यैव तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव इमे श्रिये पद्महस्ते सुगन्धे वक्षस्थलै पुण्यजायमानैः प्रमोदमानैः पुत्रैः पौत्रैः वर्धते दीर्घमायुः यो वैतां ब्रह्मणो वेदा मुद्दंगूड़ा ग्रामे स्थितः समस्त जनानिः आयुः अनु आयुः आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम इष्टकाम्यार्थ सिद्ध्यर्थम मम ग्रामे स्थितः श्री भवानी शंकर स्वामी देवालय प्रांगण समीपे सीताराम कल्याण महोत्सव समये सीतारामाभ्यां नमः सीतायां पूजयामि ह्रींकारासन गर्भितानलशिखां सौः क्लीं कलाबिभ्रतीं सौ नमः श्री सीता साध्वी देवताभ्यो नमो नमः आवाहयामि स्थापयामि रामुलवारि पादाల మీద సీతమ్మ వారి పాదాల మీద అక్షంతలేసి నమస్కారం చేయండి ఆవాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ధ్యాయామి ध्यानं समर्पयामि वरौः सीताराम श्री श्रीरामदेवताभ्यो नमः वरौः पादप्रक्षालितो ब्रह्मा मध्ये मातृगुणास्थिताः कुक्षौ दुसागराः सर्वे सप्तद्वीपवसुन्धरः ऋग्वेदो सामवेदो अथर्वणः आयान्ति पूजार्थं दुरतेक्षे कारके वाम गंगे चमने चैव गोदावरी सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु स्थिरो चाल अन्यनन्ताय सहस्रमूर्तये नमोस्तुनंताय सहस्रमूर्तये सहस्रपादाक्ष शिरोर्बाहुवे पट्को जगसेपे में सहस्रना चाल सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारणे महापादौ प्रक्षालनन्तरं पादौ गन्धान्धरयामि गन्धं मेट्टु ओम गन्धद्वारां दुरादर्श्यां नित्यपुष्टाङ्करीशिनीं ईश्वरीगुं सर्वभूतानां वाक्यमस्मे धत्वा याधास्तं विपरीतनः रामचन्द्रस्वामी देवताभ्यो नमो नमः न संशोधे मधुनक्तमुदोषसे मधुमत्पार्थिवगुं रजा मधुमान्नो वनस्पतिर्मधुमागुम् अस्तु सूर्यः माद्वेर्गावो भवन्तु नः श्रीराम रामभद्राय नमो नमः मधुपर्को मधुपर्कः प्रथमं च प्राश्य उक्तमलपाप्यं प्रथमं च प्राश्य इट्ला తీసుకో నువ్వు పట్టుకోమ్మా प्राश्य इट्ला मुखाన్ని చూయించు प्रथमं च प्राश्य కింద పోసే హస్తం కింద పోసే హస్తం ప్రక్ష సాయంకాలే స్వయం వృష్టుం త్రిమూర్తం చ దివాకరః ఇట్లా మూతి మీద పోయి ఇట్లా హస్తం ప్రక్షాళ్య నమః సవిత్రే జగదే కింద పోసే ద్వితీయం ప్రాశ్య స్వయం విష్ణుం త్రిమూర్తం చ దివాకరః అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః ద్వితీయం ప్రాశ్య ఇట్లా చూయించు ద్వితీయం ప్రాశ్య కింద పోసే హస్తం ప్రక్షాళ్య నమః సమిత్రే జగదేక చక్షుషే సృష్టి స్థితి నాశ హేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే విరించి నారాయణ శంకరాత్మనే అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః ద్వితీయం ప్రాశ్య హస్తం ప్రక్షాళ్య కింద పోసే నమః సవిత్రే జగదేక చక్షుష శంకరాత్మనే అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః చతుర్థం చ తూష్ణీం అతిశయం చతుర్థం చ మీరు చేయబట్టండి దూసుడు పట్టండి చతుర్థం చ తూష్ణీం అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః చతుర్థం చ నమో నమః చతుర్థం చ తూష్ణీం పక్కకు పెట్టేసేయండి ఇలా పెట్టేసాడు చతుర్థం చ తూష్ణీం అయం మధుతోనే పూతోని ఇట్లా ముఖం ప్రక్షాళ్య నేత్రం ప్రక్షాళ్య కళ్ళు దుడవండి నేత్రం ప్రక్షాళ్య బాహుం ప్రక్షాళ్య భుజాలు దుడవండి రెండు భుజాలు బాహుం ప్రక్షాళ్య సర్వాంగాన్యాని ప్రక్షాళ్య 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 చూసావా ఫోన్ చేయండి ఇట్లుంటుంది హలో అది గంధం కాదమ్మా అని వస్తాము గంధం అంటే దారంతో ఉంటుంది
ఓం నసునేతే పునరస్మాసు చక్షు పునః ప్రాణో మహీనో దేహి భోగం జోక్యం చైవ మనముచ్చరంతః మృడయానం స్వస్తి హి ప్రాణ ఇహ ప్రాణః వా యుక్వాఘ్రాతే పునరస్మాసు చక్షు పునః ప్రాణో మహీనో దేహి భోగం జోక్యం చైవ మనముచ్చరంతః మృడయానం స్వస్తి హి ప్రాణ ఇహ ప్రాణః వాంగ్మనచక్షోద్రాః జుహ్వాఘ్రాణీయాః గచ్చన్ తిష్టन्तు స్వాహా. శ్రీరామదేవతాభ్యో నమో నమః. ఉపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యః సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః నూతన యజ్ఞోపవీత ధారణం కృత్వా కాళ్ళు నమస్కారం చేయండి. నూతన యజ్ఞోపవే ధారణం కృత్వా ఆచమ్య ప్రాణానాయమ్య ఇట్లనే చూపించండి నుంచి కింద పోయి ఆచమ్య ప్రాణానాయమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః పక్కకు పెట్టండి. వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశ ఇట్లా మలుపు పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః వృద్ధాయ నమః పడేది పక్కకు పెట్టండి. చెట్టుకు తమలపాకులు పడేది ఇట్లా. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే గృహం స్మరామి సావధానా ముహూర్తస్సా నిర్విఘ్న కార్యేషు ఫలం సుసిద్ధం విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యః వధూవరాభ్యాం వరదా భవంతు సావధానా ముహూర్తస్సావధానా శుభలరత్నధారే దివ్యాంగనా ద్రౌపది నామధేయాగ్ని పాండవాం వరదా భవంతు సావధానా ముహూర్తః సావధానా శుభలగ్నా కావేరీ పంపా నదీ కృష్ణవేణ్యాం శుభలగ్నే సావధానా విశాలస్థన హేమకుంభ సంపూర్ణ చంద్రానన కోమలాంగే వధూవరాభ్యాం వరదా భవంతు. అక్షంత వధూవరా జీలకర్ర బెల్లం అత शुभ सावधाना मुहूर्त सावधाना शुभलग्ने सावधाना. वंदनाभ्यां नमः. सर्वेभ्यो महादेवानां नवानां ग्रहाणाम् अत्यन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवा अधिब्रवन् अयागजादिकरविरसालपुष्पैः बिल्वप्रवाल तुलसीदलमा శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యే వేండి ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆ కాలువల స్థానం తీసుకోవాలి కదా కాలువలకు ఇచ్చేది ఏం లేదు ముందు ఇక్కడ తర్వాత అవన్నీ లగ్నం అయితే లగ్నం శ్రియామర్ధస్యమాయుష్యమారోగ్చంద్రః వరః కన్యాదానమహంకరిష్యే పెట్టండి. మహాజలోగమధ్యే పరిభ్రాణాని కూది బ్రహ్మాండానామేకతమే వ్యక్త అవ్యక్త ప్రకృతి మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాక ఆధార శక్తి శ్రీకోర్మవరః వైష్ణవానంద దిగ్గజోపరి ప్రతిష్ఠితి అతల వితల సుఖ భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకానామూర్ధ్వభాగే చక్ర జగత మహాసుమేరో సహస్రఖిరానువర్తిని మహానాళాయమాన ఫణి రాజరాజశేషస్య సహస్ర ఫణాఫణి మండల మండితే సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్ట దిగ్దంతి షోండాశోకవత్యం భోవతి రైవతి సిద్ధవతి గంధర్వత్యాది పుణ్యపురాజితే ఇంద్ర అగ్ని యమ నిరుతవర్ణ వాయువ్య కుబేర ఈశానాద్యష్ట దిక్పాలాపాలితే మహేంద్రకులాచల మతంగ రుష్య శృంగాఖ్య పంచమహానాగాధిష్ఠితే మయా సహ దశ పూర్వేషాం దశ పరేషాం మద్వంశానాం పితॄణాం నరకాదుత్తేర్యశ్వత బ్రహ్మలో సాంకృతండి ప్రతిష్ఠితః భవానీ శంకర స్వామి దేవాలయ వధూనాం కన్యాదానం అహం గ్రామ సర్వజనని సంక్షేమార్థం ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సీతా మహాసాధ్వీం కన్యాదానం
करिष्ये नमः। सीतास्य गौतमत्रयार्ष प्रवरान्वित गौतमस गोत्रोद्भवीं चतुर्दश भुवननीं चन्द्रवंशनिदीपिकां निमिवंशोद्भवस्य स्वर्णरोम महाराज वर्मणो नप्त्रीं ह्रस्वरोम महाराजनो पौत्रीं जनक महाराज वर्मणो पुत्रीं सीता नाम्नीं साक्षात् श्री महालक्ष्मी स्वरूपिणीं कन्याम् अनंడి स्वरूपिणीं कन्यां सीता नाम्नीं साक्षात् श्री महालक्ष्मी स्वरूपिणीं कन्यां रामाय रामभद्राय रामवंश पावनाय श्रीमद् इक्ष्वाकुवंशोद्भवस्य श्री रामचंद्र वर्मणे अनंడి श्री रामचंद्र वर्मणे साक्षात् श्रीमन्नारायण स्वरूपाय कन्यार्थिनीं वरां पूस्तुंडाले कन्यार्थिनीं वरां युदां दास्यामि विष्णुभ्यं ब्रह्मलोके जिगीष्यात् सालंकृतन्यादानं तुभ्यमहं संप्रदते नमः संप्रदते नमः इति कन्यादानं संपूर्णं सीता नाम विधानां सर्वराष्ट्र प्रकृति संहित काले शाश्वत ब्रह्मलोक నిత్య నివాస సిద్ధ్యర్థం ఒకసారి నువ్వు సీతారామ కళ్యాణం చేసినట్లయితే మీ పూర్వులకు మీ పితరులకు శాశ్వత బ్రహ్మలోకం కనిపిస్తుంది అని అర్థం. శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం సాలంకృత సాధ్వీం కన్యాం అహం కన్యాదానం అహం కరిష్యే నమః. ఆలయ ప్రాంగణ సమీపే సీతా సాధ్వీం కన్యాం కన్యాదానం అహం కరిష్యే నమః అని ఆ నీళ్లు కళ్ళకు పక్కకు పెట్టేసింది. తీయండి తీయండి ఆ నీళ్ళు అక్కడ వారసం కదండి టెంకాయ పక్కకు తీయండి తీసేయండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడ మాంగళ్య దేవతాభ్యో నమో నమః. ధ్యాయామి ధ్యాజంగదే ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్సవితోత్ర నీళ్లు వేయండి. శుద్ధోదకేన స్నానం సమర్పయామి గంధాన్ సమర్పయామి. అహిర్వభోగే పరిహేతి బాహుంజాయ ఏతిం పరిపాధమానాః అస్తఘ్నం విశ్వామయనాని విద్వాన్ పుమాన్ పుమాన్ సంపరిపాద విశ్వదః. హరిద్రాచూర్ణం సమర్పయామి. या कुंकुरी या श्रीवाली या राका या सरस्वती इंद्राणी इन्मुख भूतये वरुणानि इंस्वस्तये कुंकुम केसर तुलसी दलमालिकानि दिवां पूजयामि पुष्पाणि पूजयामि धूपमाघ्रापयामि साक्षात् दीपं दर्शयामि. ओम मयनेते परायणे दूर्वारुहन्तु पुष्पिणेः तदास्या पुण्डरीकाणि समुद्रस्य गृहे क्षदापान्तुः आयुष्यमस्तुः पुष्पाणि पान्तुः सौमङ्गल्यं चास्तुः. यो वैतां ब्रह्मणमयि देवतास्ता सर्वा वेदविदे ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो नारायण नमोस्तुते. ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म. माङ्गल्ये देवताभ्यो नमः. कुङ्कुमकेसरान् समर्पयामि. అందరూ నమస్కారం చేయండి అమ్మా. శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. లక్ష్మీ సవిభ్రమాలోక శుద్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. మంగళం స్వామివారి గురించి మెడల వేసినాక మీరు మంగళసూత్రం మాంగళ్యం తన్నునానే जीवन हेतुना कंठे बद्नामि शुभगे सज्जीव शरदां शवं समेत वश्यता सौभाग्यम साध्य देवता कटाक्ष प्राप्तिरस्तु. కూర్చో అట్లా కిందికి రావాలి. అది కిందికి రావాలి. అది కిందికి రావాలి. ముడేయండి తర్వాత కిందికి ఇద్దాం. అచూతపత్ర శుభకంకణం వా పినాకి రక్షావిధి లక్షకంకణం లక్ష్మీ నృసింహస్య కటాక్ష కంకణం దంపత్యో అంత రాగకు దంపత్యోరభివృద్ధి కంకణం ఏన బద్ధోపజి రాజా దానవేంద్రో మహాబలాః. శుభకంకణం కుడిచి గట్టమ్మ కిందికి పట్టుకోండి. ఇట్లా అచూతపత్ర శుభకంకణం వా పినా కింద పట్టుకోండి స్వామి.
అచూతపత్ర శుభ పైకి రావద్దు పినాకి రక్షా విధి లక్ష కంగణం లక్ష్మీ నృసింహస్య కటాక్ష కంగణం దంపత్యోరభివృద్ధి కంగణం ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలాః తేన త్వాం పరిబధ్నామి రక్షమాలే వరందిమం. పాదాల మీద వేసి నమస్కారం చేయండి. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ తలంబ్రాల బియ్యమేయండి. శతమానం భవతి ఇవే శ్రీయే పద్మహస్తి దేవతాభ్యో నమో నమః. ధ్యాయామి ధ్యానం మీరు పట్టుకోండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. హరిద్రాచూర్ణ కుంకుమాచూర్ణ సుగంధ చందన పరిమళ ద్రవ్యాణి సమర్పయామి. ఆ పంచపాలి ఇక్కడే పసుపు ఆ పంచపాలి ఇక్కడేవా కాణి సముద్రస్య గృహే మే అక్షతాపాంతు ఆయుష్యమస్తు పుష్పాణీం పాంతు తేనావృతాంబురీం తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాన్నదో భాగతైనైవైనం ప్రణయతే బ్రాహ్మణార్షేయ ఉద్ధరేత్. అచ్చం ఇక్కడ బ్రాహ్మణార్షేయ ఉద్ధరేత్ యావతిర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణానాం గ్రహాణాం అత్యంత అనుకూలత సిద్ధిరస్తు. భజంతిని సప్పుడు చేయండి. అక్షతారోపణం అక్షింతలం లేవు లేచి అమ్మవారికి చేతి గురించి లేస్తావా. శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మీరు ఇక్కడ అయ్యగారి చేతికి లగించి ఇక్కడ పైన పోయండి. ఫలం మనోరథ బలం పుత్ర పౌత్ర పైన ఫలం మనోరథ బలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సీతారామదేవతా కటాక్ష ప్రాప్తిరస్తు. పుష్పమాలా అలంకరణం కృత్వా శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అనంతరం విధాన శక్తి ప్రార్థనాపూర్వక మనఃపూర్వక బుద్ధిపూర్వక జ్ఞానపూర్వక నమస్కారాన్ సమర్పయామి. అందరి పాదాలకు వేసి నమస్కారం చేయండి. శతమదాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓడి బియ్యం తీసుకొచ్చి లేడీస్ పోయాలి. బియ్యం పోసి మాట్లాడుతుస్తారు. మా కార్యక్రమం ఫలం మనోరవలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం మమ గ్రామేను రాముల వారికి ఫలం మనోరవలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శుభం వేశ్యామత శాంతిం ప్రయచ్చ మే.
అయితే మళ్ళీ ముందు స్టార్ట్ నేను కొద్దిగా మొత్తుకుని స్టార్ట్ చేద్దామన్నా అంటే ఇంకా రాగి వచ్చినాక మీరు అందరూ తెలుగు వాళ్ళంతా జర భుజస్కంధాన వేసుకొని అమ్మ దీపాలు దూరం పెట్టాలి తల్లి. దీపాలు పెడితే బట్టలకు అంటుకుంటుంది. దూరం పెట్టాలి, దీపాలు వెనకకు పెట్టాలి. ఎందుకంటే మంగళారతులు పుట్టిన చాలు. తీసుకుపోయి దాంట్లో కలుపు. ఒక్కొక్కరు వేస్తాం ఏరి మంచిగా వచ్చిందా తినండి ఇక ఇస్తే అందరికీ మొత్తం సిద్ధులు వచ్చారు. ఒక్కటి పట్టండి అమ్మా, ఒక్కడిని వాళ్ళు పట్టాలి. రెండు పడతారా? కాపాడును కాక. ఒక నిమిషం సార్ సార్ ఉండు. ఓకే ఓకే భజన చేసినప్పుడు
రండి ఒక నిమిషం బ్రో కంపల్సరీ రావాలి చూడండి సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఆ గ్రామం తరఫున ప్రత్యేకంగా వారికి ప్రత్యేకంగా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. పెద్ద మనుషులు అందరూ ఎక్కడున్నా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను. ఉన్నది ఎక్కడ తెత ఇంకోటి ఆ సెట్ చాలా కష్టపడతారు. ఓకే అన్న ఇది చూడు పద్ధతి ఎక్క ఓకే స్వామి శరణం ఇట్లా ఇట్లా వస్తుందా వీడియో కానీ ఫోటో తీసుకుంటా ఉంటారు. ఓకే దారి రూపమ్మ ఓ పార్వతమ్మ శివుడున్న దారి రూపమ్మ పద్దయాగుల పాలు తెచ్చి లింగ పూజలు చేద్దామంటే ఎంతయున్నారా అలా ఎంగిలంటున్నాడు చూడు ఏమి చేతురా శివ ఏమి చేతురా ఏమి చేతురా. మన మిద్దెంగూడెం గ్రామం లోపల ఈరోజు సీతారాముల కళ్యాణము చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడ పురాతనమైనటువంటి మిద్దెంగూడెం లోపల శివాలయం ఉన్నది. ఇక్కడ పునఃప్రారంభము కొత్తగా ఇక్కడ శివాలయాన్ని నిర్మించడానికి ఎంతోమంది దాతలు సహాయపడ్డరు. ఇక్కడ గోవర్ధన్ రెడ్డి, కుమార్ చెన్నయ్య, మన పరిగి శేఖర్ గారు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకరప్ప గారు కూడా ఇంకా వేరే దాతలు ఎందరో కూడా ఇక్కడ మన శివాలయానికి సహాయం చేసిర్రు. అందుకు మేము కూడా ఇక్కడ శివాలయాన్ని స్లాబ్ వేసి సగభాగం పూర్తి చేసినాము. మిగతా సగభాగం కూడా పూర్తి చేస్తాము అందరి సమక్షంలో, పెద్దలందరి సమక్షం లోపల. అలాగే ఈరోజు వచ్చినటువంటి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా మా మిద్దెంగూడెం తరపు నుంచి అందరికి, మిద్దెంగూడెం గ్రామస్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అవినాష్ రెడ్డి గారు కూడా వచ్చి సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి, అలాగే పెద్దలు కూడా అందరూ, మా గ్రామ పెద్దలందరూ కూడా వచ్చి వీక్షించిపోయినారు. అందుకు మా అందరికి సంతోషంగా ఉన్నది, అందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈరోజు మన మిద్దెంగూడెం గ్రామం లోపల ఊరేగింపు 8 గంటల నుండి 10 గంటల వరకు ఊరేగింపు జరుపుకొని ఇక్కడ సీతారాములను ఇక్కడికి తీసుకొచ్చి శివాలయం వద్ద పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుండి మిద్దెంగూడెం గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి సీతారాముల కళ్యాణము జరిపించడం జరిగింది. ఇందుకు మాకు ఎంతో సంతోషం ఉన్నది. నా పేరు సుదర్శన్. కొత్తగా శివాలయం గుడి నిర్మించడం జరిగింది. అదేవిధంగా నిర్మించినందుకు శ్రీరాముల వారి లగ్గం చేయడం ఇక్కడ మంచిగా చేయడం జరిగింది మంచి వాతావరణంలో. అలాగే రేపు మంచి ఇంకా మంచి ప్రోగ్రాంలు చేయాలని కోరుకుంటున్నాను. పేరు సురేష్ ముద్రరాజు. నేను ముద్దెంగూడ వాసిని. ఇక్కడ గుడి నిర్మాణం
జరగడానికి ముఖ్య కారణము మరి పదార నరసింహులు నూతనంగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్ గారు. ఇక్కడ చాలా కష్టంతో కూడుకున్న గుడి, పురాతన గుడి, శివలింగం ఇక్కడ ఉంది కాబట్టి ఎంతోమంది గత 20 సంవత్సరాల నుంచి కూడా గుడి నిర్మాణం చేద్దామని అనుకున్నారు, కాలేదు. ఈరోజు మరి ఆ భగవంతుడు ఆయనకు సంకల్పం ఇచ్చి ఇక్కడ గుడి నిర్మాణం చేసిండు. అదేవిధంగా ఊరి లోపల ఉన్నటువంటి పెద్దలను చిన్నలందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క సీతారాముల వారి కళ్యాణానికి అందరూ సహకరించి మరి పెద్ద ఎత్తున ఇక్కడ కళ్యాణం పార్వతీ పరమేశ్వరుల గుడి లోపల సీతారాముల వారి కళ్యాణం జరగడం జరిగింది. దానికి కారణం మన పరివార నరసింహ సర్పంచ్ గారు. అదేవిధంగా మరి ఇక్కడ గుడి నిర్మాణానికి కూడా అందరూ సహకరించారు. నిర్మాణానికి సహకరించిన వారి పెద్దలు మరి వెంకటేష్ గౌడ్ గారు మాజీ సర్పంచ్ స్టీల్ ఇప్పేయడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా మరి మాజీ సర్పంచ్ సుదర్శన్ గారు కూడా ఇక్కడ గుడికి సంబంధించిన వర్క్ ఏదైతే ఉన్నదో జేసీబీ సాయంతో తన వంతు సాయం చేసిండు. అదేవిధంగా మల్రెడ్డిగూడెం గోవర్ధన్ రెడ్డి అన్న గారు కూడా ఇక్కడ దేవాలయానికి మంచి విరాళం పెద్ద ఎత్తున ఆయన సాయం చేసిండు. ఇంకా ముందు కూడా ఇంకా ఏమైనా నాతో ఆయన సాయం చేస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మా ఊరి ఒక శ్రీకరప్ప అని మా ఊరికి ఎప్పుడో మాకు తెలియలేని మా చిన్నతనం నుంచి కూడా ఆయన పెద్ద సేటు. అతను నా వంతు సహకారం నేను చేస్తానని మరి గుడికి స్లాబ్ వేయడం జరిగింది. గుడికి స్లాబ్ మొత్తం అతనే ఖర్చు పెట్టుకొని స్లాబ్ వేశాడు. ఆయన ఇంకా కూడా ఏదైనా నాతో అయితే ఇంకా చేస్తానని మాట ఇచ్చిండు. గుడికి శిఖరానికి అది పంచలో వాళ్ళు చేయిస్తానని మాట ఇచ్చిండు ఇక్కడ. అదేవిధంగా మరి కుమ్మరి చెన్నయ్య మా మాజీ ఎంపీటీసీ గారు కూడా ఇక్కడ గుడికి విరాళం ఇచ్చిండు. 5,50,000 రూపాయలు ఇచ్చిండు. ఆయన కూడా ఇంకా ముందు ఇంకా విరాళం చేస్తాను, గుడి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగడంకి వీల్లేదని చెప్పి మాట ఇచ్చిండు. అదేవిధంగా మాజీ సర్పంచ్ గణేష్ మన గణేష్ మల్లారెడ్డి కూడా ఒక 2,80,000 రూపాయలు పెట్టి గజస్తంభం విరాళం చేసిరు. వారు కూడా పెద్ద ఎత్తున సాయం చేసిరు. మాకు ఈ ముద్దెంగూడెం ఉన్నటువంటి శివాలయానికి అందరు సహకరించారు. షాబాద్ నుంచి కూడా ఇప్పుడు ఇక్కడ విగ్రహాలు ఇప్పించాడు ఎవరు మన విశ్వనాథన్ సేటు. విగ్రహాలు కూడా దాత విశ్వనాథన్ సేటు కూడా చేసిండు. పెద్ద ఎత్తున అందరి సహకారం ఉన్నది. ఇక్కడ షాబాద్లో ఉన్నటువంటి పెద్దలు కూడా అందరు సహకారం అందించారు మాకు. అదేవిధంగా మా సర్పంచ్ అందరినీ కలుపుకొని పోతున్నాడు కాబట్టి అందరికీ ఆ భగవంతుడు అతనికి ఇంకా ముందు తీసుకెళ్ళి మంచి కార్యాలు చేయించి అందరినీ తన బిడ్డలాగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ భగవంతుని సమక్షంలో మరి వీటీవీ అన్నదమ్ములకు అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మా దగ్గరికి వచ్చి ఈ ప్రోగ్రాం సకాలంలో అన్ని విధాల్లో మంచి చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఆ భగవంతుని ఆశీర్వాదంతో మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రేక్షకులకు అందరికీ కూడా ధన్యవాదములు. ఈరోజు మా యొక్క సర్పంచ్ గారు వారి కొత్త పరిపాలనా మండలి మా యొక్క గ్రామ సముదాయంలో ఉన్న శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. శ్రీ సీతారామచంద్ర దేవస్థానం కళ్యాణాన్ని లోక కళ్యాణం కోసం జరుపుతారు. శ్రీరాముడు ఏ విధంగా జీవించాడు ఆదర్శప్రాయంగా ప్రతి ఒక్క మానవుడు లోక కళ్యాణం కోసం ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకోవాలనే ఒక గొప్ప సంకేతాన్ని మనకు రామాయణం నేర్పిస్తుంది. కాబట్టి మానవుడు ఇలాంటి కష్టాల్లో కానీ దుఃఖాల్లో కానీ ఎలాంటి సంకట సమయంలో కానీ ఆపదలో కానీ విపత్తులో కానీ శ్రీరాముని వల్ల జీవించాలని మనకు శ్రీరాముని యొక్క జీవిత చరిత్ర తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యాన్ని మనము ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాము. మన జీవితంలో కూడా ఎలాంటి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దుఃఖాలు వచ్చినా శ్రీరాముని వల్ల తట్టుకొని జీవించాలనే ఉద్దేశంతో రాముని యొక్క జీవన విశేషము మనకు తెలియజేస్తుంది. రాముడు రాజు అయిన తర్వాత రేపే మహారాజుగా అవుతాడని చెప్పి కూడా తెలిసి కూడా తెల్లారే ఆయన వనవాసానికి వెళ్ళడం జరిగింది. ఇలాంటి ఒక ఘోరమైనటువంటి ఒక కఠినమైనటువంటి సమస్యను కూడా శ్రీరాముడు చిరునవ్వుతోని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు మన యొక్క అయోధ్యను వదిలేసేసి. అతని వెంట అతని సోదరులు మరియు భార్య కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడున్న మానవులకైతే అంత కష్టాలు లేవు, కానీ చాలా పెద్ద మొత్తంలో ఫీల్ అవుతున్నారు. కానీ కాకూడదు, అంతకన్నా కష్టం ఇంకా భూమి మీద ఎవరికి రాలేదు. కాబట్టి అందరూ మంచిగా ఉండాలి. శ్రీరాముని యొక్క కళ్యాణం చేయడం అంటే ప్రతి వ్యక్తి కూడా
మంచిగా మనోధైర్యాన్ని కలిగి ఉండి ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో నీతి నియమము ధర్మము ఆధ్యాత్మికత భావము ప్రేమ త్యాగము ఇవన్నీ కూడా శ్రీరాముని యొక్క జీవితంలో ఉన్నాయి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మనోధైర్యాన్ని కలిగి ఉండి మంచి అభిప్రాయంతోని ధర్మంతోని నీతితోని శాంతితోని అందరూ కూడా స్వయం శక్తితోని జీవించే విధంగా తుషంతిచ రమ్మంతిచ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా శాంతిగా బ్రతకాలని మనకి ఈ యొక్క కళ్యాణాన్ని మనం జరుపుకుంటాం. అందుకని అందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను మరొకసారి మీ యొక్క V3 ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. ధన్యవాదములు. ఈరోజు మా యొక్క ముద్దెంగూడెం గ్రామం లోపల శ్రీ సీతారాముల వారి కళ్యాణము ఉత్సవం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ యొక్క గ్రామాభివృద్ధికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మరెన్నో కార్యక్రమాలు నిర్వహించి అందులో మనమందరం భాగస్వాములు అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాష్ట్రము రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలము ముద్దెంగూడెం నా గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముద్దెంగూడెం గ్రామ పెద్దలకు, చిన్నలకు, పెద్దలకు, సర్పంచ్కి, వార్డు సభ్యులకు అందరికీ, అక్కలకు, అన్నలకు, చెల్లెండ్లకు అందరికీ నా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఫస్ట్సారి ముద్దెంగూడెం ప్రజలకు, పెద్దలకు, సర్పంచ్కి, వార్డు సభ్యులకు, చిన్నలకు, పెద్దలకు, అక్కలకు, అమ్మలకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మూడోసారి శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. మేము ఈ శివాలయం కాడ ఫస్ట్ టైము పెద్ద ఎత్తున జనాలు ప్రజలు అందరూ చిన్నలు పెద్దలు అందరూ వచ్చారు. మంచిగా ఘనంగా జరుపుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ముద్దెంగూడెం గ్రామం లోపల నిర్వహించినటువంటి కార్యక్రమము శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణము గ్రామ పెద్దల సమక్షంలో మరియు మండల ప్రజల సమక్షంలో మరి అందరి ఈ కళ్యాణము జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముద్దెంగూడెం గ్రామం తరఫున. ఈరోజు మన ముద్దెంగూడెం గ్రామం లోపల పురాతనమైన శివాలయం దగ్గర శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం జరపబడింది. ఇందుకు విగ్రహదాత మన షాబాదు మన విశ్వనాథం గుప్తా గారు, వారి యొక్క కుటుంబము, వారి అల్లుడు, వారి యొక్క కుమారుడు అందరూ కూడా వారి యొక్క బిడ్డ, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ సీతారాముల వారి యొక్క ఆశీస్సులు ఉండాలని మన ముద్దెంగూడెం గ్రామ ప్రజలందరం కూడా కోరుకుంటూ వారు ఇంకెంతో ఉన్నతమైన వారి యొక్క వ్యాపారం ముందుకు సాగాలని కోరుకుంటూ మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఇందుకు మేమందరం సంతోషిస్తున్నాం. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ గ్రామస్తులకి. ఈరోజు మన ముద్దెంగూడెం గ్రామం సర్పంచ్ గారికి, అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా మాజీ సర్పంచులకు, మాజీ ఉప సర్పంచులకు, అదేవిధంగా గ్రామ వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము పెద్ద ఎత్తున మన ఊరేగింపు చేసుకుంటూ మరి ఊరు నుంచి వచ్చి మరి పెద్ద ఎత్తున వచ్చి మన శివాలయం గుడికాడ కొత్తగా ఈరోజు నూతనంగా గుడికాడ శివాలయంలో మన విగ్రహాలను పూజించుకొని శ్రీరామనవమి కూడా కళ్యాణం ఘనంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ ముద్దెంగూడెం గ్రామం ప్రజలకు అందరికీ, వేరే గ్రామం నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ముద్దెంగూడెం గ్రామ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రకాల శ్రీనివాస నేను ముద్దెంగూడెం గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శివాజీ, జై తెలంగాణ.